అవి దొరికినాయి ఎందుకంటారు మరి దొంగతనం చేసిన అంటారు మరి అవి దొరికినాయని అన్నారు ఎడిదే అప్పు అట్లా లేదు బాగా తప్పది ఎందుకు బాబాయ్ మంచి షూటింగ్ లకే మంచి డ్రెస్సులు పనికొస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా బాబాయ్ మీద ప్రాంక్ వేద్దాం అనుకుంటున్నాం. ఏం ప్రాంక్ అంటే వేరే వాళ్ళ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పైసలు దొంగతనం చేసిన అన్నట్టుగా మా బాబాయ్ మీద ప్రాంక్ వేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే మా బాబాయ్ వాళ్ళు క్రికెట్ కోదామని అనుకుర్రు. మా బాబాయ్ పోయి అందరిని పిలుద్దామని వేయిండు. మా బాబాయ్ వచ్చేలోపు కెమెరా సెట్ చేసుకుందాం. A few moments later. కొనిరు మనిషికి కొనిరు ఏదో అడుగు మనిషికి 5 రూపాయలు 10 రూపాయలు అడుగు. ఇప్పటికి 2 బాళ్ళు కొన్నా నేనే. అడుగు బ్యాటరీ పట్టుకొస్తాను అడుగు ఫస్ట్ మంచి ఇగో ఇలా గాంధీతో కనిపిస్తాడు అంటారు కదా. అయ్యో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి కాడ చెస్ ఆడుకుందామని పోతే ఆమె ఇంట్లోకి పోయి చెస్ తేవడానికి ఇంటికి పోతే ఆడ టీవీ కాడ కిటికీలు ఉంటాయి కదా దాని మీద ఇవి పెట్టుంది. తీసుకొని నాకు ఇప్పుడు ఆడ బుద్ధి అయితే లేదు, ఇంట్రెస్ట్ పోయింది, నేను కొంచెం పైన కడతా అని చెప్పి అవి దొరికినాయి ఎందుకంటారు మరి దొంగతనం చేసిన అంటారు మరి అవి దొరికినాయని అన్నారు. అవి దొరికినాయి ఎందుకంటారు మరి దొంగతనం చేసిన అంటారు మరి అవి దొరికినాయని అన్నారు. నిజం చెప్పు, నిజంగా ఎత్తుకోవచ్చు పైసలు. మీ ఫ్రెండ్ ఇంటి కాడ 2,000 రూపాయలు పోయినాయంట. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? నేనే దొంగతనం చేసిన నాటకాల అయ్యో ఎవరు చెప్పారు ఎవరు చెప్పాలి దొంగతనం చేయని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు దొంగతనం చేయ మరి మరి ఎందుకు ఎత్తుకొచ్చిన పైసలు? అంటే ఆడుకుందామని చెప్పని రమ్మన్నందుకు పోయి ఇంకో ఫ్రెండ్ ఇంట్లో దొంగతనం చేసి వచ్చినావంటే నువ్వు ఎట్లుంటది మరి మనతోని పోయిరా పైసలు. అలాంటప్పుడు ఎత్తుకొచ్చేటప్పుడు ఉండాలి. ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. దాన్ని దొంగతనం అంటారు బేబీ. ఇప్పుడు ఎక్కడికన్నా నడుచుకుంటూ పోతే ఏమన్నా రోడ్డు మీద దొరికితే అవే అంటూ దొరికినాయి అని అంటారు. ఏమన్నా చెట్లల్లో లేకపోతే చెత్త కుప్పలలో ఏమన్నా దొరికినాయి అని అంటారు. నువ్వు డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళి ఆడున్న పైసలు పట్టుకొని వచ్చి దాన్ని దొరికినాయి అంటే ఏమన్నా అర్థం ఉందా? నువ్వు చదువుకున్నా ఏమన్నా? మీ అమ్మ చెప్పింది ఎత్తుకరమ్మని లేకపోతే మీ నాన్న చెప్పింది ఎత్తుకరమ్మని? చెప్పలేరు. మరి ఎందుకు ఎత్తుకొచ్చిన పైసలు? దొంగతనం అంటే ఏంటి అనుకుంటున్నావు? ఒక్కసారి చెడ్డ పేరు పడ్డా అంటే దొంగతనం అని నేను ఇంట్లో ఏ ఇంట్లో అడుగు పెట్టినారు. ఏంట్లో దొంగతనం ఇట్లే పన్నా నీకు? ఏంట్లో దొంగతనం ఇట్లే పన్నా నీకు? కొడతా ముందు చెప్తున్నా నేను. మెల్లవి దొంగతనం తీసుకొని వచ్చిందే పైసలకు 2,000 అసలు ఎంత ధైర్యం కావాలి? 2,000 తీసుకుంటే ఎంత ధైర్యం అంటే అది ఎడిదే సర్త మళ్ళా మరి ఎందుకు పట్టుకొచ్చినావు బేబీ? తిడతారంటే ఎందుకు పట్టుకొచ్చినావు? ఇప్పుడు
ఇప్పుడు ఆ పైసలు ఇప్పుడు ఏమంటారు, నీ ఫ్రెండ్స్ అందరిని ఇంట్లో తీసుకొచ్చుకుంటే పెడుతున్నావు, ఎవరు ఎత్తుకపోయారు అని చెప్పి నా పాపం తిడతారా తిట్టరా? నాకు తీసేటప్పుడు ఆలోచన రాలే. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడు అదంతా ఎందుకు బాబాయ్? ఇప్పుడు ఆడుకోయింది అనుకో, వాళ్ళకి ఇచ్చిననుకో నన్నే దొంగ అంటారు. మళ్ళీ నన్ను ఎప్పుడు రానియరు, నా మొహం కూడా చూడరు వాళ్ళు. అందుకే ఇప్పుడు ఏం చేద్దామంటే 2000 ఉన్నాయిగా, 1000 రూపాయలు తీసుకుందాం. ఎంతకి తెగించారా? అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. సరిగ్గా వేసుకున్నా. మరి నాకు నీకు ఇస్తాను. నువ్వు ఒకగా ఎత్తుకరాపు. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అలా మన సిరిసా తీసుకుందాం. ఒకదికి ఎత్తుకొచ్చారు మాట్లాడితే మళ్ళీ నాకు నువ్వేమన్నావు? అయినా నీకు సరకు తీసుకున్నావు. ఏం అవసరం లేదు, నేను డ్రెస్ కొనుక్కుంటా. బేబీ ఆడపిల్లని చుట్టున్నా నాకు కోపం రావద్దు, అర్థమవుతుందా? దొంగతనం చేసింది కాక సరే 1000 రూపాయలు తీసుకుందాం. మళ్ళీ నేనే బట్టలు కొంటా. ఓ రోజుకు ఇంట్లో దొరుకుతాయి అంటే రోజు ఇన్ని పైసలు వస్తాయి, బట్టలు కొనుక్కో, అవి కొనుక్కో, ఇవి కొనుక్కో. అదిగా నువ్వు చెప్పినావుగా, ఇదే లాస్ట్. ఏంటిది లాస్ట్? పదా పైసలు నువ్వు తిడుతూ అడుగుతున్నానే దొంగ అంటారు మళ్ళా. ఏర్పడకుండా పెట్టినాకు. ఏం అవసరం లేదు. మొత్తానికైతే ఇప్పుడు ఏమంటున్నావు అంటే మొత్తానికైతే నేను తీసుకుంటానే అంటున్నావు, అర్థమైందా? కొత్త చెప్పులు అవన్నీ మంచి వస్తాయి, రోజు ఎంజాయ్ చేయొచ్చు. నీకేం తెలుసు? ఉందా మీ అమ్మ? ఉందా చెప్పండి మీ అమ్మ. ఏమంట చెప్పండి. పైసలు దొంగతనం చేసిన పైసలు ఫ్రెండ్ అని పిలిచినందుకు, అష్టశం ఆడుకున్నా పిలిచినందుకు పోయి 2000 రూపాయలు దొంగ వేసుకున్నా. పేమెంట్ బీరోలో కాదు, పెట్టారు పైసలు. టీవీ కాడకి దొంగతనం చేసి అలా సునీతనా అయిపోయినా సునీత ఇట్లా దొంగతనం చేసినట్ట. మళ్ళీ ఏమంటుంది, సరే 1000 రూపాయలు తీసుకుందాం బాబాయ్ చెప్పకంటుంది. చెప్పనా మేము పోతుంది చెప్పనా? దొరికినాయి అనుకున్నా, అట్లా దొంగతనం అనుకోను. సెల్ఫ్ కాడ పెడితే దొరికినాయి అంట అవి, అది దొంగతనం కాదు. మళ్ళా ఇయ్యచ్చా సెల్ఫ్ కార్డ్ పెడితే దొరికినాయా? చిన్నపిల్లవా మనం? చిన్నపిల్లవా? నేను క్రికెట్ ఆడుకోవాలి తొందరగా అని పైసలు ఇచ్చేస్తా అయ్యవా? ఇప్పుడు ఇచ్చేస్తే నన్నే దొంగ అంటారు. ఏర్పడకుండా పెట్టిరా పో అంటున్నా నేను. లేకపోతే అని ఆట పట్టాలని చెప్పని మెల్లగా పోయి ఆ పైసలు అక్కడ పెట్టి ఏం పట్టా అంటే అలా పైసలు వేరే అంటారు. చూసి మెల్ల నువ్వు చూసినట్టు గీట ఉంటే కానీ పైసలు అని చెప్పన్నాడు. లేకపోతే నువ్వు చక్కగా ఆడకి వెళ్ళి దొరుకుతుంది. కట్ట పట్టుకొని కొట్టదంటే చెప్తున్నాను. క్రికెట్ ఆడకపోతారేమా? తిన్నావా? అన్న తిన్నా అయిపోయింది. ఇక అది బాల్ లేదు, ఫోన్ చేసిన బాల్ లేదు, బ్యాట్ ఒకటే ఉంది. సొంత పైసలు ఎక్కువ మాటదేంది? సంపాదించి పెట్టావు నువ్వు అవి. ఇప్పుడు ఆడ మస్తు మంది ఉన్నారు, నేను పోయి ఇప్పుడు ఆడుకుందామంటే వస్తుందా? ఆడింటనే ఆడుతున్నట్టు వేసి ఏనొక్కటి తీపోవేవి. లేకపోతే ఇప్పుడు తమ్ముడు లేకపోతే పైసలు వేరే అంటే కానీ మా తమ్ముడు చెప్తుండు గట్టెట్లా వేరే అని చెప్పి అట్లా పెట్టి రాబో. తప్పు బేబీ, అట్లా పైసలు తీసుడు బాగా తప్పది. ఇప్పుడు వాళ్ళకి అనుమానం ఎట్లా పడుతుంది చెప్పన్నా? నువ్వు వచ్చిన తర్వాతనే వేరే అని చెప్పని అనుమానం వస్తుంది వాళ్ళకి ఎట్లా. కానీ నిన్ను అడగడానికి భయపడుతుంది. ఏమనుకుంటుందో నా ఫ్రెండ్ ఏమనుకుంటుందో అని చెప్పని భయపడుతుంది. కానీ వాళ్ళ మనసు ఎట్లుంటే చెప్పన్నా, నెక్స్ట్ టైం నువ్వు ఇంట్లోకి రావడానికి భయపడుతుంది. ఇంట్లోకి రానియది, ఇక మెల్లగా అటే పోతుంది. పక్కన ఫ్రెండ్స్ కూడా వచ్చిన తర్వాత ఇట్లా వేందే, సుప్రా వచ్చిన తర్వాత వేందే అని చెప్తే ఏ ఇంట్లో కూడా నేను రానియరు. అది సుప్రా వచ్చిందన్నారు ఎట్లా పోతే దొంగ వచ్చిందని అంటారు. సుప్రా వచ్చిందన్నారు ఎట్లా పోతే దొంగ వచ్చిందని అంటారు. సుప్రా పోతే దొంగ అతని పేరు. ఇక పొమ్మంటే ఆడున్నావు సంపాదించి పెట్టలేను నేను ఎట్లా ఇయ్యాలి, నేను ఎట్లా ఇయ్యాలి.
ఆడ కొడుతుందని చెప్పాలి మెల్లగా వచ్చి నాతో బేరం ఆడుతుంది. చెప్పు నేను పిలుచుకొస్తావు అబ్బా, వద్దు. పెట్టరా ఓ పెట్టరా పెడతావా? వాళ్ళు మరి మీరు కూడా వస్తారా? ఆ? మేమందరం కట్టాడుకొని పోదాం పా అందరం. మేమందరం కట్టాడుకొని పోదాం పా అందరం. అంటే మా బేబీ తీసింది పెడుతుంది కష్టం మీకు. అదట్లా ఇంకా అనుమానం అవుతుంది, పెద్ద అనుమానం అది. ఇంకా తప్పు అట్లా లేదు, బాగా తప్పది. ఎందుకు బాబాయ్ మంచి షూటింగ్ లకే మంచి డ్రెస్సులు పనుకొస్తాయి. ఏయ్! సార్ మళ్ళా మళ్ళీ ఫోటోకి కానీ చెప్పు నడు, నడు, పో. పో, పైసలు చెప్పు, నడు. పో, నడు, ఇచ్చినప్పుడు నడు, నడు, పైసలు చెప్పు, నడు. పో. అవునా పో, ఎప్పుడు అక్కెంబడు పో. వచ్చి దొంగలు తయారయ్యారు. ఏడాదు నానమ్మకెప్పన్నా, నానమ్మకెప్పన్నా. మరి అంతంటే ఏమైంది బేబీ, నీకు ఏమైంది? కొన్నాడు నేనే చూసుకుంటా. మేమే ఉంచుకుంటాం. నువ్వు చెప్తే ఇప్పుడు నేను నిన్న చెరొక్క వేయి పెట్టి మంచి పోతే నీకు ఏమద్దు. చెరొక్క వేయి పెట్టి మంచిగా చెరొక్క డ్రెస్ కొనుక్కుంటాం. నాడు వద్దు బాబాయ్. మిమ్మల్ని పైసలు చదువుతుంది అని చెప్పి నేను ఇప్పుడు నువ్వు చెప్పలేం, చేసినాక ఆల్రెడీ అయిపోయింది కదా. చేసినాం కాబట్టి నువ్వు చేసినావు. వద్దు బాబాయ్. మంచి కిసాన్ షాపింగ్ మాల్కి పోతే మంచి డ్రెస్సులు వస్తాయి బాబాయ్. అట్లా లేదు బేబీ, పాపం కనకల బేబీ వాళ్ళ బిడ్డను కొడతారు, మీ ఫ్రెండ్ని కొడతారు పాపం. ఓ ఇచ్చిరాపన్నాడు. నా మెత్త దెబ్బలు చూడాలి అలవాటి, నా మెత్త దెబ్బలు చూడాలి అలవాటి. అక్క ఒక ఐడియా, మనము 2,000 రూపాయలు ఉంచుకొని అని 2,000 రూపాయలు నాకు దొరికినట్టు అయినాయి కానీ అవి చినిగిపోయినాయి అని ఇంకా పెద్ద మనం వస్తుంది రాదు. అతి తెలివితేటలు తర్వాత మాట్లాడుతున్నాం మనం కానీ. పో. A few moments later. దొంగతనం ఎక్కడ నేర్చుకున్నావు దొంగతనం నువ్వు? ఎట్లా దొంగతనం చేసినాం కదా బాబాయ్, అయిపోయింది. మూతి ఇట్లా ఒట్టిననుకో మూతి గింత వాపు రావాలి మూతి మీద. మరి నువ్వే చెప్పు, దొంగతనం చేసింది అయిపోయింది, మళ్ళీ అక్క పోతే అక్క మీద పేరు పడదా? అదేరా ఓ ఎంకన్నా, అదే నేను ఏమంటున్నా, పోయి పైసలు అడవిట్రా అంటున్నా. అద్దు, మేమే ఉంచుకుంటాం. అడవిట్రా పైసలు అడవిట్రా. చెప్పులు మంచిగా కొనుక్కోవచ్చు 1,000 రూపాయల. మనోడు పెట్టరా. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలా నీకు? నువ్వు ఇట్లా అయినావు ఇక. ఏం చేస్తున్నావు? నువ్వు ఇట్లా ఏడేటోను ఏం చేస్తున్నావు? అలా డాడీకి పోయేస్తా. వాళ్ళ డాడీ నీకు తెలిసి ఇక నన్ను భయపెడుతున్నాడు. నేను ఈ ఊళ్ళో లేనట్టు ఎత్తులేదు మేము, నాకు అర్థం కాదు. వాళ్ళ డాడీ పేరు చెప్పు. వాళ్ళ డాడీ పేరు చూడరా వాళ్ళ అదే పేరు అయిపోయింది. మళ్ళీ బీప్ లేపిస్తావు. వద్దు. చేయన్నా ఏమద్దు. పోతుంది పో, ముందు చెప్తుంది ఇక. వద్దు. పో మరి ఇచ్చినప్పుడు పో. అద్దు. పోరా. పోతే తీయదు. ఈ బుద్ధి ముందు ఉండాలి. ఇంకొకసారి దొంగతలు పిల్లతలు వేసారు అనుకో అడిగి ఇంకేమే చెప్తున్నావు అంటే అటు పోతే ఇటు మళ్ళా పంచుకుంటావు రేపు పైసలు. పో ఇచ్చిరా పైసలు పో. పో పక్క ఇచ్చేస్తావా? మాకు నమ్మకం లేదు దొరా. ఇచ్చిరాకపోవాలి చెప్పేసి బాబాయ్ మేము ప్రాంక్ చేసినాం. ప్రాంక్ ఇవి మా డాడీ పైసలు ఇవి. మా డాడీని బతలాడంగా డాడీ మంచి ప్రాంక్ దొరికిందని ఏడుతి ఇచ్చేయండి పైసలు. అక్కడ ఉందా ఓకే మరి ఆ బోర్డులో స్టాండ్లో సరే తరలే.